మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని టెన్షన్లో, ఎన్నెన్ని బాధలో 24 గంటలు చింతిస్తూనే ఉంటాం. అన్ని ప్రాబ్లమ్సే. మన మనస్సు పూర్ణ శాంతి పొందుకోలేకపోతుంది. కారణం ఏంటంటే మన మనస్సు లోకం మీద పెట్టాం, మన మనస్సు మనుషుల మీద పెట్టాం, మన మనస్సు డబ్బు మీద పెట్టాం. మనం పెట్టాల్సింది మన మనస్సుని డబ్బు మీద కాదు, లోకం మీద కాదు, మనుషుల మీద అస్సలే కాదు. మన మనస్సును దేవునిని ఎప్పుడైతే ఆనుకుంటుందో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో దేవుడు వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన మనస్సు దేవునిని ఆనుకుంటుందో మనల్ని ప్రతి విషయంలో దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఈ టెన్షన్ల వల్ల, బాధల వల్ల, ఈ చింత వల్ల పిల్లలతో సరిగ్గా ఉండలేం, సంఘముతో సరిగ్గా ఉండలేం, దైవ సేవకులతో సరిగ్గా ఉండలేం, తల్లిదండ్రులతో సరిగ్గా ఉండలేం, భార్యతో భర్తతో సరిగ్గా ఉండలేం. ఎందుకు? పూర్ణ శాంతి లేదు మనసుకు. దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి నీకు సంబంధం ఏర్పరచుకో, మనస్సు ఆయనను ఆనుకునేలా చేసుకో. నీకు పూర్ణ శాంతి కలుగుతుంది. నీవు అన్ని టెన్షన్ల నుండి, బాధల నుండి, చింత నుండి ఆయనే నిన్ను శాంతిపరిచి కాపాడేవాడే ఉంటున్నాడు. పూర్ణ శాంతి గలవానిగా చేసి నిన్ను కాపాడుతాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విపరీతమైన ఆలోచనలు, టెన్షన్లు, బాధలు, చింతల వల్ల ఎక్కడ కూడా శాంతి, సమాధానం లేకపోకుండా నీ బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. ఎవరైతే ఇది మొదలుకొని వారి మనస్సును లోకము నుంచి, డబ్బు నుంచి, మనుషుల నుంచి తొలగించుకొని వారి మనస్సును నీ వైపు త్రిప్పుకొని నిన్ను ఆనుకుంటున్నారో వారిని యేసు నామములో పూర్ణ శాంతి గలవానిగా చేసి వారి టెన్షన్స్ నుంచి, వారి బాధ నుంచి, వారి చింత యావత్తు నుంచి నీవే వారిని కాపాడమని యేసు నామములో బ్రతిమాలాడుచున్నాము తండ్రి. ఆమేన్.